నమస్తే అండి. వెల్కమ్ టు సునీత టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ముందు వీడియోలో నేను 32 ఇంచెస్ చెస్ట్ 28 ఇంచెస్ విడ్త్ గల బ్యాక్ పార్ట్ కటింగ్ పేపర్ మీద చూపెట్టాను కదండి. అదే కొలతలతో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపెడుతున్నాను పేపర్ మీద. ముందుగా పేపర్ను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన క్రాస్గా వేసుకోవాలి. దీన్నే క్రాస్ కటింగ్ అంటారు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలాగే బ్యాక్ పార్ట్ కొలతలు పట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్కు లైన్స్ వేసుకుంటూ రండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేసుకుంటూ రండి. ఇప్పుడు టేపును తీసుకొని కింది వైపున 2 ఇంచెస్ ఫోల్డ్ సైడు ఓపెన్ సైడ్ కూడా 2 ఇంచెస్ కింది వైపున పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మలుచుకోండి. ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు కావాలి కదా. నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 6.5 ఇంచుల ముందు నెక్ పెడుతున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఉక్స్ మరియు కాజా పట్టీలు వేసుకుంటాం కదా, అందుకొరకు ఉక్స్ మరియు కాజా పట్టీలు వేసుకోవడానికి 1/2 ఇంచు పడుతుంది కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. లేకపోతే ముందు భాగంలో కొంచెం టైట్ అవుతుందండి. అలా సేమ్ అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఛాతీ కొలత తీసుకుంటున్నాను. 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఎక్కడైతే మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడికి 1/3 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత 1/3 ఇంచుల నుంచి వెళ్ళి 2 ఇంచెస్ 1 ఇంచు పెద్ద పట్టీల కొరకు పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇది పెద్ద పట్టీ వెడల్పు 2.5 ఇంచులు, పొడవు 2.5 ఇంచులు, వెడల్పు 2 ఇంచులు. కింద నుంచి వెళ్ళి మనము మళ్ళీ ఇక్కడికి 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే షేప్ తీయడానికి మనకు షేప్ ఆకారం వచ్చేందుకు ఈ కొలత పెడతాము. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచు కొలత నుండి 1/2 ఇంచు లైన్ ఎక్కువగా వేసుకున్నాం కదండి, అక్కడ నుండి షేప్కు 1/3 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా షేప్ వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ తీసుకోవాలి. లాస్ట్కు ఒక 1/2 ఇంచు కూడా తక్కువ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఉక్సు కాజాల పట్టీల సైడు పై వైపున 2 భాగాలు ఉండాలి, కింది వైపున 1 భాగం ఉండాలి. అలా అయితేనే షేప్ కరెక్ట్గా వస్తుందండి. నేను మాత్రం ఆ విధంగానే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఉక్స్ సైడ్ కొలత 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఒక 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. ఇది ఇప్పుడు సంఖ వైపు కూడా 1.5 ఇంచు మనం ఫిట్టింగ్ కుట్టు నుంచి వెళ్ళి 1.5 ఇంచు కొలత పట్టుకొని 4.5 ఇంచుల పొడవు పెట్టుకోండి ఈ లైన్ కొరకు. ఇది 1/2 ఇంచు కొలతనే ఉంటుందండి. వీడియోలో నేను ఏ విధంగా చూపెడుతున్నానో ఆ విధంగా మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడు చంకలోతు తీసుకోవాలి కదా, ముందు పార్టుకు చంకలోతు తీసుకుంటేనే ముడతలు రావు. అందుకు ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు పెట్టుకోవద్దండి. అంటే వాళ్ళ చెస్ట్ తీరు పెట్టుకోవాలి. కాకపోతే దీనికి నేను ఒక 1/2 ఇంచు మాత్రమే తీస్తున్నాను. అంటే చెస్టులు ఉన్న తీరు వాళ్ళ బాడీల తీరు తీసుకోవాలి. ఇక్కడ మాత్రం నేను 1/2 ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను. అంతేనండి, అయిపోయింది. నెక్ రౌండ్ కూడా 1/2 ఇంచు కొలతతోనే నెక్ రౌండ్ తీసుకోవాలి. సేమ్ వెనక పార్ట్ కదా, బ్యాక్ నెక్ ఎలా తీసుకుంటామో 1/2 ఇంచు కొలతతోని ముందు పార్ట్ను కూడా ఆ విధంగానే తీసుకోండి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మెజర్మెంట్స్తోని ఇలా కట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ పేపర్ను రావాలి. ఫ్రెండ్స్, మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటే మాత్రము పేపర్ మీదనే ఫస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. పేపర్ మీదనే ట్రై చేస్తేనే మనకు చేయి తిరుగుతుంది. ఇట్లా నెక్లు అవి ఇవి తిరుగుతాయి. కరెక్ట్గా షేపులు రావాలంటే క్లాత్ను వేస్ట్ చేయకండి. ఫస్ట్ పేపర్ మీద ట్రై చేసిన వాళ్ళే తర్వాత పాత చీరలు ఉంటాయి కదా, కాటన్ చీరలు, వాటి మీద కొంచెం ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటేనే మనకు కటింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మనము ఆ డాట్లకన్నీ కట్స్ పెట్టుకోవాలి. నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి.
ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్స్ రాస్తున్నాను, ఏవెంత తీసుకుంటున్నానో. అది పెద్దది 2.5, ఉక్స్ కాజాల పట్టీ సైడు 2.5, ఇది సంక వైపు 4.5 తీసుకున్నాను. గల్లా 6.5, అది కూడా నేను మెజర్మెంట్ కాగితం పేపర్ మీద రాస్తున్నాను. అంతేనండి, అయిపోయింది. ఈజీ అండి, చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ కటింగు. ఒక్కొక్కరు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎంత హార్డ్ అని భయపడుతుంటారు, కానీ నేను కట్ చేసే పద్ధతి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్క ముడత కూడా రాదండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు ఉంటే కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నీట్గా కనిపిస్తుందా, మీకు అర్థమవుతుందా, అది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.